జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం కాదు, పసుపు యాంటీబయాటిక్ కదా. తల్లి గొప్పదైనప్పుడు బిడ్డ గొప్పవాడు కాకుండా ఉంటాడా? దేవకమ్మ బిడ్డ భార్యని ఎంత బాగా చూసుకుంటున్నాడో. అవునవును, జంట చూడముచ్చటగా ఉంది. మంట తగ్గిందా? కొంచెం తగ్గింది. అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తుంటారు, పదండి వెళ్దాం. సత్య ఇంతవరకు రాలేదంటండి. రాకుండా ఉండదు, వస్తూ ఉంటుంది. సరే మీరు పదండి, నేను వస్తాను. ఎందుకు ఇబ్బంది పడతావు? నేనున్నాను కదా. మీరేం చేస్తారు? నా కాళ్ళు నొప్పిగా ఉంటే? నా కాళ్ళతో నడిపిస్తాను. ఏమైంది చిన్నా? ప్రదక్షిణలు చేస్తుంటే కాలికి దెబ్బ తగిలి నడవలేకపోతుంటే ఎత్తుకొని తెచ్చానమ్మా. మంచి పని చేసావు నాన్న. ఇప్పుడు పర్వాలేదా? పర్లేదు. పదండి, పూజ మొదలు పెడదాం. నా బిడ్డ విషయంలో నా కోడలు ఇప్పటి వరకు పడిన బాధలు చాలు. ఇంకా నా కొడుక్కి నా కోడల్ని దూరం చేసి ఇంకా బాధ పెట్టమంటారా? నా కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళిద్దరి జీవితంలోకి మరొకరిని రానివ్వను. అలా అంటే నా కూతురు ప్రాణం పోయేలా ఉండదునా? ఏంటత్తయ్యా మీరు? ఇదేనా మీరు మీ కూతురు గురించి ఆలోచించేది? తన ఇష్టానికి తను మాట్లాడుతుంటే ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి మీరు తనని సమర్థిస్తున్నారా? తప్పేముంది బావా? నా ఇష్టం నా కష్టం కళ్ళారా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి నా బాధ అర్థమవుతుంది. నువ్వే నా గురించి ఆలోచించట్లేదు. దాని మాయలో పడి నాకు అన్యాయం చేస్తున్నావు.
పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ముందిక్కడి నుంచి వెళ్తావా లేదా? అంటే నాకు న్యాయం చెయ్యవు. నీ భార్యగా నాకు స్థానం ఇవ్వవు, అంతేగా? నా జీవితంలో సిరివల్లి ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తనే నా భార్య. అదే నీ నిర్ణయమా? ఆ నిర్ణయం నీ కోసం కాదు, ఎవరి కోసం కూడా కాదు. నువ్వే నా జీవితంలో లేవు అంటే అప్పుడు నాకు ఈ బ్రతికెందుకు? ఇక్కడే ఈ హోమగుండంలోనే నా ప్రాణాలు వదిలేస్తాను. సత్యం, నీకెన్న పిచ్చి పట్టిందా? అసలు దీనంతటికీ కారణం నువ్వే. నీ వల్లే నా జీవితం నాశనమైంది. నా బావ నాకు కాకుండా పోతున్నాడు. ఒకళ్ళ భర్త నాకు కావాలని ఆశపడడే తప్పు. నువ్వు తప్పు చేస్తూ నన్ను తప్పు పడుతున్నావా? శుభమా అని పూజ చేస్తుంటే మధ్యలో వచ్చి గొడవ ఏంటి? మంజరి, తన్నిక్కడి నుంచి తీసుకెళ్తావా లేదా? నేను వెళ్ళను. నాకు బావ కావాలి. ఈ రోజే బావ నా మెళ్ళో తాళి కట్టాలి. ఇంకోసారిగా మాట అన్నవంటే మర్యాదగుండదు. ఆడపిల్లవి ఆ విధంగా అందరి ముంగట మాట్లాడనికి నీకు సిగ్గనిపిస్తలేదా? నీకు అనిపించకపోయినా వినటానికి మాకు సిగ్గైతుంది. నువ్వేంటే నాకు నీతులు చెప్తున్నావు? ఏయ్! ఏంటే మీద మీదకొస్తున్నా? ముందు పో ఇక్కడి నుంచి. మంజరి, ముందు దీన్ని ఇంటికి తీసుకుపో. నేనిచ్చిన మాట ప్రకారం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం ఇంట్లో నుంచి బయటికి పంపించాల్సి వస్తుంది. తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. విన్నావుగా, వీళ్ళందరితో మాటలు పడ్డం నీకు అవసరమా? రా, పదవే. యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.